ఏదైతే ఈరోజు నిర్వహించినటువంటి సార్వత్రిక సమ్మెలో ఆశా వర్గాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయని చెప్పేసి వాళ్ళతోనే మాట్లాడే చేద్దాం. అమ్మ ఎక్కడ నుండి వచ్చి ఎటువంటి సమస్యలు ఉన్నాయి మీ ఆశా వర్కర్స్లో? ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం లేదండి. మెయిన్ థింగ్ ఫిక్స్డ్ వేతనం చేయాలి. ఇంకొకటి ఏఎన్సీ టార్గెట్ అని పెట్టకూడదు. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పేషెంట్లను తీసుకెళ్తాము. వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏది లేదు. ఒక కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఉండే వాళ్ళకి, ప్రెగ్నెంట్ వాళ్ళకి డబ్బులు, ఆడపిల్ల అయితే 13,000, మగపిల్లగాడు అయితే 12,000 పడ్డాయి. ఇప్పుడు అది లేదు. డెలివరీ అయితే కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు. ఏమీ లేవండి. వాళ్ళు రా అంటే ఎందుకు వస్తాం మేము గవర్నమెంట్కి? మీ దగ్గర నుంచి ఏమీ మాకు రావట్లేదు. పోనీ మీరు వచ్చాక మీరు లోపల తీసుకెళ్లారు. ఇప్పుడు గాంధీకి వెళ్తాము. ఆశా వర్కర్ బయటికి వెళ్ళండి, పేషెంట్ ఒక్కతే లోపల రావాలి. మీరు రావద్దు. మీరు వచ్చి ఏం చేస్తారు? ఆమె ఒక్కతుంటే చాలు, ఆమె పడిపోతుందండి. బాధ్యత వాళ్ళు. ఆమెకి ఏమైనా అయితే పేరెంట్స్ మమ్మల్ని అంటారు, మా పాప చచ్చిపోతే మీరు బాధ్యతనా? మేము ఎంతగానో కథలాడాలి, వాళ్ళ కోసమే కష్టపడుతున్నాం. మేము ప్రెగ్నెంట్ వాళ్ళ కోసమే కదా మేము కష్టపడేది. వాళ్ళని అర్ధరాత్రి కూడా వెళ్తామండి. మేము వెళ్ళినప్పుడు అక్కడ లోపల మాకు ఫెసిలిటీ ఇవ్వాలి, అది లేదు. పోనీ రేవంత్ రెడ్డి వచ్చి ఏమైనా ఇస్తున్నాడా? ఏది లేదు. అప్పుడైనా ఎలక్షన్లో మీకు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తా అన్నాడు. ₹1 పెంచలే. సంవత్సరం అయింది ఆయన వచ్చి, ఏది లేదు ఇప్పుడు మటుకి. పోనీ ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏమైనా ఇస్తున్నా? అది లేదు. అట్లా డబ్బు లేదంటే వాడు ఎట్లా కొనుక్కుంటున్నాడు? పొలాలు జాగాలు అన్ని ఎట్లా కొంటున్నాడు? మళ్ళా ప్రతిదానికి బడ్జెట్ లేదు. ఉండండి, మా దగ్గరకు వచ్చే వరకు బడ్జెట్ లేదు. వేరే దానికి బడ్జెట్ ఎట్లుందండి? అవన్నీ ఎట్లా కొంటున్నాడు? మళ్ళీ బాగా ఉండు. ఆయన ఒక్కడు ప్లేన్లు ఎక్కాలి. వెళ్ళాల్సిన కారణం ఏంటి? ఏడికి వెళ్ళినా ప్లేన్లు వెళ్ళాలనా? కార్లు లేవా? ప్లేన్ ఒక్కొనికేనా? అంటే సామాన్యులు అంతా వేస్టేనా? ప్లేన్లోనే వెళ్తాడు ఆయన, ఇంకా వేరే లేదు ఆయనకి. వేరే వాళ్ళు సావనే బతకని, ఆయనకు మాత్రం లగ్జరీ మాత్రం మంచిగా ఉంది. మరి నేను చెప్తాను, అందరూ ఆశా వర్కర్లు సంతోషంగా ఉన్నారు, ఆర్టీసీ కార్మికులు సంతోషంగా ఉన్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. అయితే ఎవరం సంతోషంగా లేమండి. మాకు కేసీఆర్ పెంచిన శాలరీ ఇప్పటి మటుకు ఎవరేం పెంచలేదు. 9,750. కేసీఆర్ ఉన్నప్పుడు పెంచిండు, ఆయన ఆగిపోయిండు. మళ్ళా గెలిస్తే పెంచుతా అన్నాడు. ఈయన ఎలక్షన్లు అప్పుడు మేము పెంచుతామమ్మా, మాకు ఓట్లు వేయండి అని ఓట్లు వేయించు 18,000 ఫిక్స్డ్ చేస్తా అన్నాడు. ఏది ఫిక్స్డ్ లేదు, పెంచుడు లేదు. ఏమి ఆయన దగ్గరకు రాణిస్తాడా? మా దగ్గర డబ్బులు లేవని ఉండి అల్లలో చెప్తుంటాడు. ఇంకేలా చెప్తుండే మాకైనా? మా దగ్గరకు వచ్చి చెప్తుండ మాతో ఏమన్నా ఇప్పటి మటుకు ఒక్కసారి వచ్చి కలుసుకున్నాడు. అవునమ్మా, ఆరోగ్య శాఖ మంత్రి దగ్గర కూడా రానియాడు. ఎవరిని పోయి మాట్లాడతాం? ఎవరేం రాణిస్తలేరు. ఆశా వర్కర్లు అంటే ఒక వీధిలో ఉన్న పురుగులు మేము, అంతే. మేమేమో వెళ్ళాలి, అన్ని తీసుకురావాలి, చెయ్యాలి. కానీ ఆశా వర్కర్లు వచ్చేవరకు ఒక టిష్యూ పేపర్ తీసి పడేసినట్టు పడేస్తున్నారు. మహిళలకు ఇబ్బంది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. అందరికీ కోసం మేము ఎంత కష్టపడతాం మాకు తెలుసు. అది మా ఇల్లు ముంగిలి అన్ని పెట్టుకొని పొద్దున వస్తాము, అర్ధరాత్రి వెళ్తాము, లేదంటే పొద్దున వెళ్తాము. ఏఎన్సీ టార్గెట్ తీసేయాలండి. ప్రతి ఏఎన్ఎంకి 14-15 ఏఎన్సీలు కావాలంటే ఏడుకెళ్ళి పాపులేషన్ పెరగకపోతే తగ్గుతుందా? ఈ పాపులేషన్ పెరుగుతుంది. ఏఎన్సీ టార్గెట్ లేకపోతే 20 తారీఖు మాకు శాలరీలు వేసే టైము, మీకు ఏఎన్సీ టార్గెట్ లేదు, గవర్నమెంట్ డెలివరీస్ లేవు, మీకు శాలరీ ఎలా వేయాలి అని మా పై అధికారులు అంటారు. మేము ఏడుకెళ్ళి తేవాలి. ఇంకా గత ప్రభుత్వం కూడా శాలరీస్ వేసారండి. ఏఎన్సీ టార్గెట్ ఉండే అప్పుడు కూడా ఉంది. కానీ ఇప్పుడు మరీ ఓవర్గా ఏంటండి, వర్క్ లోడ్ అంతా ఆశల మీద పడేస్తున్నారు. మాకు పొద్దున్నే 9 నుండి మేము స్టార్ట్ అవుతాం, ఏరియాలోకి వెళ్తాం. ఏ చిన్నపిల్లకి వ్యాక్సిన్ పడలేదా, ఏ పెద్ద ఆమెకి బీపీ ఉందా, షుగర్ ఉందా, టాబ్లెట్లు వేసుకుంటున్నారా, చెకప్ వస్తున్నారా, హాస్పిటల్కి చూపించుకుంటున్నారా. మేము కావాలంటే ఆ బీపీ కిట్లు కూడా అవి కూడా తీసుకెళ్తాం. బీపీ ఆపరేటర్స్ తీసుకుపోయి వాళ్ళకి చూస్తాం. ఇళ్ళల్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే హాస్పిటల్ దాకా తీసుకెళ్తాం, చూపిస్తాం. పైగా మళ్ళీ ఏఎన్సీ చెకప్లు పొట్టతో ఉన్న వాళ్ళని ప్రతి నెల ప్రతి వారం వాళ్ళకి చెకప్లు చూపిస్తాం, మందులు ఇప్పిస్తాం, స్కానింగ్ చేపిస్తాం. ప్రతి ఒక్క పని మాదే సార్ చేస్తున్నాం. కానీ మాకు కష్టానికి తగ్గ ఫలితం లేదు. అందరం కిరాయి ఇళ్ళల్లో ఉండేటోళ్ళమే. మాకు ఇంతవరకు కేసీఆర్ అప్పటి నుంచి పెడుతున్నాం మేము ఇండ్లని. ఇప్పటికి కూడా మాకు ఎవరు ఇవ్వలేదు, పిలవలేదు, మాకు ఎక్కడ ఫోన్లు రాలేదు. మాకు చాలామంది కిరాయిలకే బతుకుతున్నాం. తను అయితే హస్బెండ్ లేడు, ఒక పిల్లని చదివించుకుంటుంది. ఈ అక్కకి హస్బెండ్ లేదు, పాపని చదివించుకుంటుంది. మా అందరికీ ఇట్లా మా పరిస్థితులు ఇవి సార్. అయినా కూడా మేము 24 hours డ్యూటీలో ఉంటాం. ఫోన్ వస్తే ఎప్పుడు ఏమేమి మాట్లాడకుండా వెళ్ళిపోతాం. ఒక ప్రెగ్నెంట్ ఆమెను చూస్తాం మేము.
అప్పుడు రాత్రి పగలా చూడం. అంటే ప్రభుత్వం ప్రతిసారి ఏం చెప్తా అంటే బడ్జెట్ లేదు, కొంచెం సమయం ఇవ్వండి, అందరికీ అందరికీ న్యాయం చేస్తామని చెప్తాం. అట్లా ఎన్ని రోజులు ఒక్కొక్కరం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉన్నాం, 15 సంవత్సరాల నుంచి ఉన్నాం. మేము ఇప్పుడే రాలేదు, ఒక సంవత్సరం వచ్చి కొట్లాడతలేము. 14 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి ఉన్నాం. మరి మేము కూడా బ్రతకాలి కదా, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, కింద కిరాయిలు కట్టుకుంటా బ్రతికేటోళ్ళం. మా హస్బెండ్లు ఏం పెద్ద ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్లు కావు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఒక కూలీనాలు చేసుకున్నట్టే ఉన్నాం. మేము కూడా మమ్మల్ని కూడా గవర్నమెంట్ ఆలోచించాలి. మేము గవర్నమెంట్కే కదా పని చేస్తున్నాం, గవర్నమెంట్కే కదా సేవ్ చేస్తున్నాం. మేము ప్రైవేట్ డెలివరీ కావద్దు, గవర్నమెంట్ డెలివరీ కావాలంటే వాళ్ళ ఇంట్లోకి 10 సార్లు పోతాం, కుక్కలం తిరిగినట్టు తిరుగుతాం. వాళ్ళు చీదరించుకున్నా ఆమెకేం పని లేదు, ఆ పొద్దున్నే మా ఇండ్ల మీద పడతారని విసుక్కుంటారు, అయినా పోతాం. మేము బతిమలాడతాం, రమ్మా చూపిస్తాం, వాళ్ళకి హెచ్బి ఎంత ఉంది, వాళ్ళకి ఏ పాయింట్ టు చెప్తాం. మేము డాక్టర్లు అక్కడ మాకు ఏం చెప్తారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అమ్మ మీరు ఇగో సిక్కుల పడ, మీరు డేంజర్లో ఉండొద్దు, నెల చెకప్లు వేసుకోవాలి, చెకప్కు రావాలా, టాబ్లెట్స్ వేసుకోవాలా, స్కానింగ్కి రావాలా, ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మేము అందిస్తాం. డెలివరీ దాకా తోడుంటాం. డెలివరీ అయినాక పాపను బేబీని బేబీని బెడ్ మీద వేసినాక ఇంటికి వస్తాం. అర్ధరాత్రి అయినా కావచ్చు, అయినా మేము వస్తాం. వచ్చి ఒక ఫోటో మా వాళ్ళకి పై ఆఫీసర్లకు పెట్టుకుంటాం, ఇంటికి వస్తాం. మాకు సేఫ్టీ ఎక్కడా లేదు సార్, మేము ఎంతో కష్టపడుతున్నాం. మా హాస్పిటల్ మాకు పైనుంచి వస్తేనే కదా వాళ్ళు చెప్పేది. మాకు కూడా పైనుంచి ఒత్తిడి బాగుంది, వాళ్ళు కూడా చెప్తారు అంతే. పైనుంచి ఒత్తిడి లేకపోతే మేము కూడా రిలాక్స్ ఉంటాం కదా సార్. మాకు ఎక్కువ పని అవుతుంది, తక్కువ జీతాలు సార్, ఇది ఒక్కటి మేము చెప్పదలుచుకున్నాం. ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ పెంచాలి. గవర్నమెంట్ డెలివరీస్కి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా వస్తారు. ఇప్పుడు ఎన్సిడిఏ కానీ ఏదైనా కానీ అండి వాళ్ళకి బెనిఫిట్స్ ఏమీ లేవు. అలాగే మమ్మల్ని నమ్మి వాళ్ళు గవర్నమెంట్ డెలివరీస్కి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా గాంధీ హాస్పిటల్లో కానీ ఇంకెక్కడ వెళ్ళినా మమ్మల్ని లోనికి పంపించట్లేరు. వాళ్ళకి కనీసం ఇంత అప్పుడు కేసీఆర్ కిట్ వచ్చేది, ఇప్పుడు అలాగే వాళ్ళకు కూడా ఏదైనా కిట్ అవి ఇచ్చేసి వాళ్ళకి డబ్బులు అవి వచ్చేటట్టయితే గవర్నమెంట్ డెలివరీస్ పెంచుతారు. అలాగే ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా ముందుకు అడిగేస్తారు. మాకు కూడా పేమెంట్స్కు ఇప్పుడు ఉన్న దానిపైననే దాని ఏమంటే పారితోషకం అని మమ్మల్ని పీడిస్తున్నారు. మాకు ఈ టార్గెట్ వద్దు, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అని కాదు, సీఎం అన్నప్పుడు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు ఆయన అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మాకు కంపల్సరీ మా ఫిక్స్డ్ వేతనంతో మమ్మల్ని ముందు నడిపించాలి. ఆయన కనుక మాకు జీతాలు పెంచితే మేమందరం ముందుకు సాగడానికి రెడీగా ఉన్నాం అంతే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, అయినా కూడా మీరు చాలా పోరాటాలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం స్పందిస్తలేదు కదా. దాంట్లో ఉపయోగం ఏముంది? కనీసం ప్రజాపాలనలో లేదు, కనీసం ఈ సర్వీస్లో కూడా లేదు. దీంట్లో న్యాయం ఏముంది? సీఎంఏ చెప్పాలి.